హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ అయితే సండే. ఇక కారోబార్ ఎట్లుంటుందో ఏం కథ తెలియదు. నేనైతే వచ్చేసిన రోడ్ మీదకి. ఇక సంగతి ఏందో చూద్దాం మళ్ళా. ఓకేనా, చలో మళ్ళీ వీడియోని ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే మనకి బుకింగ్ వచ్చింది, ఫస్ట్ బుకింగ్. టైం 10:20 అవుతుంది. 400 మీటర్స్ పికప్. 5 సిమెంట్ బ్యాగులు ఉన్నాయి. ఈ జనరల్గా ఇవి వేసుకోవద్దు, తీసుకొని పోను కూడా, కానీ సండే కదా అమౌంట్ కూడా ఎక్స్ట్రా ఇస్తారు. ఇక ఇలా బుకింగ్లు కూడా ఉండవు, ఇక అందుకే తీసుకుంటున్నా. చలో పోదాం నడవండి పికప్ పాయింట్. ఈయనేమన్నా ఉష్కే ఇటుకే గిట్ట అమ్ముతారు. ఈ నుంచే పికప్. ఇవి 5 బస్తాలు. 2.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. 10 నిమిషాలలో ఖతమైపోతుంది ట్రిప్పు. 10 నిమిషాలలో పోగానే 5 సంచులు గుంజేసేసారు. రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇక ఖాళీ అయినాక మనం కొంచెం సాఫ్ చేసుకోవాలి, ఇక అది తప్పదు. రాణిగంజ్ రోడ్లు ఇట్లా చూడటం అంటే అదృష్టం. ఖాళీ. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. మనకి బుకింగ్లో 312 రూపాయలు మిగిలినాయి. ఇక రాణిగంజ్ ఏరియాలో అక్కడ పక్కకు పోయి ఆపుతాను, చూద్దాం ఏమైనా వస్తాయా. ఇంకా వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ, సండే కదా. తిరిగి ట్రై చేద్దాం కొద్దిసేపు వెయిట్ చేసి. ఇక ఇందాక సిమెంట్ లోడ్ తీసుకొచ్చినా కదా, మొత్తం సాఫ్ చేయాలి ఇక, లేకపోతే వేరే దగ్గర కష్టమైంది. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. ఇక సండే కదా, బుకింగ్స్ ఏం రావు అనుకొని ఆడ సింధి కాలనీలో చాయ్ తాగి మెల్లగా బండి తీసుకొచ్చి పార్కింగ్ చేద్దామని పార్కింగ్లో పోగానే మళ్ళీ వచ్చింది బుకింగ్. ఇటు పాటిగడ్డ నుంచి జీడిమెట్లకి 770 రూపాయల ఏదో సంథింగ్ చూపించింది. 600 చిల్లర. ఇప్పుడైతే పికప్కి పోతున్నాం. 1.5 కిలోమీటర్ వచ్చింది పికప్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. పాటిగడ్డ రోడ్ ఇది. ఆ ముందటికి వంగనే ఆ లాస్ట్ నుంచి లెఫ్ట్ మారుతుంది కదా, ఆడనే ఉన్నది పికప్. చలో లోడ్ చేసుకుందాం వెహికల్. ఇది మన లోడ్ తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాను. 13 కిలోమీటర్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. రోడ్లు అయితే ఖాళీగా ఉంటాయి, వెళ్ళిపోదాం ఇక స్పీడ్గా. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ముందటనే ఉన్నది ఏదో ఫైర్ సేఫ్టీ అని రాసి ఉన్నది. ఇదే గలీల జీడిమెట్ల. ఇక్కడ మార్కెట్ ఓపెనే ఉన్నట్టున్నది. ఇక్కడ కూర్చొని చూడాలి వస్తే బుకింగ్ వస్తుందా ఏమో అని. చలో ఇదైతే అన్లోడ్ చేసేస్తా. ఇది మన అన్లోడింగ్ పాయింట్. వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ బుకింగ్లో మనకి 532 రూపీస్ వచ్చినాయి. టైము 11:02 అవుతుంది. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది 8:52ది. 7 కంటే మన రిటర్న్ బోయగూడ దగ్గరకు వచ్చింది. ఇక ఇది వేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక మనం పికప్ ఎంత దూరం ఉందంటే 4.7 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ డిస్టెన్స్. పోదాం నడవండి. ఇక ఎంటీ ఓడు కంటే పికప్ కొంచెం లాంగ్ ఉన్న తీసుకొని పోడు బెస్ట్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. కాదు 400 మీటర్స్ ఉన్నది ఇంకా. లాస్ట్ నుంచి రైట్ చూపిస్తున్నది.
ఇది. అన్నీ ట్యాంకర్లు ఉన్నాయి. లొకేషన్లో అయితే ఇక వచ్చేసినామని చూపెడుతున్నది. ఆ ముందట ఉన్న వేరేది అనుకుంటా. చాలా లోడ్ చేసుకుందాం వెహికల్. ఇది మన లోడ్. 21 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఒక అన్న ఇడ కూర్చుంటే ఇంకొక అన్ననేమో వెనకాల దాచిపెట్టిన పొలతోళ్ళకి కనిపించకుండా లోపలికని కూర్చున్నాడు పాపం. అడ్జస్ట్ అయ్యి సండే ఏం చేస్తాం? సంగీత్ జంక్షన్ వరకు అయితే వచ్చేసినాము. ట్రాఫిక్ ఏం తగలలేదు మనకి. ఇంకో 2.4 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ లొకేషన్. ఇది మన అన్లోడింగ్ పాయింట్. ఇంట్లో ఈ ట్రిప్కి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 690 రూపీస్ మిగిలినది. ఇప్పుడు కూడా ఇన్నే వెయిట్ చేస్తున్నా, ఇంకేమైనా బుకింగ్ వస్తే వాళ్ళు చూద్దాం. సండే కదా రాదనుకున్నా కానీ పర్లేదు, కొంచెమైనా అవుతుంది కారోబారి. అలా ఇక మన గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ ఉంది కదా, దాని కిందనే వెయిట్ చేస్తున్నా. మిగతా టైంలో అయితే కొంచెం వెయిట్ చేయడానికి ఉండదు, కానీ ఇవాళ కొంచెం ఖాళీగా ఉంది కదా జాగా అని వెయిట్ చేస్తున్నా. కొంచెం సేపు చూస్తాను, బుకింగ్ రాకపోతే ఇక మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను. ఇక 4:30 అవుతుంది టైము. ఈయనే ఉన్న మెట్రో దగ్గరనే గాంధీ. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. చాలాసేపు వెయిట్ చేసిన. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా పోదాం, నడవండి. అటు ముందటికి పోయి చూస్తాను. లేకపోతే యాక్చువల్లీ ఇంకో 3 అవర్స్ కంప్లీట్ చేసేది ఉంది నాకు. వెయిటింగ్ టైం కంప్లీట్ చేస్తే నాకు సోమవారం నుంచి 10 సెకండ్ డిలే ఉండదు అన్నట్టు. అందుకే చూస్తున్నా. చాలా చూద్దాం. మనకి ఇక రేపటి వీడియోలో చెప్తా 10 సెకండ్ డిలే నాది కంప్లీట్ అయిందా కాలేదా అని. ఇంకా 3 గంటలు ఉన్నది టైం. 4:20 అవుతున్నది. కానీ వెయిటింగ్ కూడా చేయాలి, ట్రిప్పులు కూడా మిస్ కావద్దు అన్నట్టు. ఇప్పుడేమో వర్షం పడుతున్నది. చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికి నేను మన ప్యారడైస్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను. ఫ్లైఓవర్ కిందికి దిగితే బేగంపేట. మిగతా టైంలో అంటే మిగతా రోజుల్లో అయితే ఇక్కడ నుంచి వస్తాయి బుకింగ్లు మంచిగానే. సండే కదా చూడాలి ఏందో పరిస్థితి. ఇప్పటికి మనం 1534 రూపీస్ చేసినాము. 1540 రూపాయలు అనుకోండి. చూస్తా ఇంకేమైనా వస్తే. టైం వచ్చేసి 4:30. ట్రై చేస్తాను ఏమైనా అవుతుందేమో అని. ఇంకా లేకపోతే పెట్టేస్తాను. రేపు ఫ్రెష్ మైండ్ తోటి చూసుకోవచ్చు మండే.